హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే అట్లయితే వేసానండి మా చిన్నపిల్ల కోసం. చూడండి ఎలాగైతే వేసానో చూపిస్తానండి. సరేనండి, నేనైతే ఇప్పుడు అట్లయితే వేస్తున్నానండి ఇడ్లీ పిండితోటి. చాలా బాగుంటాయండి ఇడ్లీ పిండితో అట్లు వేసుకుంటే. చూడండి ఎలాగేస్తున్నాను. ఇదిగోండి నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. మనకి ఇలాగ మందంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి. నూనె మా చిన్నపిల్ల కోసం అయితే పప్పు అయితే ఉడకబెడుతున్నాను. ముద్దపప్పు అయితే ఉడకబెడుతున్నానండి మా చిన్నపిల్ల కోసం. ఇదిగోండి అట్టయితే పక్క కాలిపోయింది, ఇంకో పక్క అయితే వేసుకుంటున్నాను. ఎక్కువగా మా నానమ్మల అమ్మమ్మలు అయితే ఇక్కడ వేసేవారండి. ఇదివరకు అయితే అట్లు. ఇప్పుడైతే అందరూ దోశలు అయితే వేసుకుంటున్నారు. వీళ్ళకి వేయడం అంటే చాలా తక్కువ. ఇదిగోండి ఇంకో పక్క కూడా అయితే కాలిపోయింది. చూడండి ఎంత బాగా కాలిందో. ఇదిగోండి ఇది కూడా అయిపోయింది. చూసారా మా కారు. ఇదైతే పాటలు వస్తాయండి దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే. నేనైతే బాక్స్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను. ఒక అరేం పెరుగన్నం, ఒక అరేం కూరన్నం అయితే వేసుకుంటున్నానండి. ఈరోజు కారపొడేనండి మాకు. కూర అయితే వండలేదు నేను, కూరకి ఏమీ లేవని.
ఇదిగోండి మొన్న కారపొడి చేసిందండి మా అమ్మ. కారపొడి అయితే వేసుకుంటున్నాను నేను. ఈరోజు ఇదేనండి కూర. ఇదిగోండి ఇక్కడ కాలిపోయింది. నాకోటి, మా బావకోటి, మా చింతలకోటి అండి. బాగుందా బొబ్బాస్కాయ? ఏది బొబ్బాస్కాయ చూపించి, ముగ్గురు చూపించండి, నేను వస్తాను దగ్గరికి. బాగున్నాయి. ఆగాలి కూర్చుకోండి. తినండి. పెద్దాన్ని తెచ్చాడు అది బొబ్బాస్కాయ. బాగుందా? తీగుందా? బాటగిరుల చెట్టుదా? నువ్వు కూడా వెళ్ళకండి చింతల్లి. ఇంకో ఎన్ని మొక్కలు కోసా? ఇంకా రెండేయి మరి. నువ్వు తినవా? అందులో